గారు కానీ సో చాలా స్మార్ట్గా ఉన్నారు అందరూ కాబట్టి వాళ్ళందరి కోసం మనం అక్కడ వచ్చేద్దాం చేసేద్దాం అద్భుతంగా రానిద్దాం. నెక్స్ట్ తరుణ్ గారు 11. ఆ రమణ గారు తరుణ్ గారి టీము తీసుకుంటామన్నాడు, ఆయన ఈరోజు రాలేదు, వస్తాడు. టీవీ టైగర్స్ నందకిషోర్ గారు, సమీర్ భరత్ గారు, భరణి గారు. నెక్స్ట్ టీవీ కింగ్స్ ప్రభాకర్ గారు, పవన్ సాయి గారు అండ్ టీమ్, అర్జున్, పోలీస్ వారియర్ సివి ఆనంద్ గారు. ఏదో అలా మా టీం ఉంది, ఏదో కొంచెం వీక్ గా ఉంది మా టీమే. తర్వాత ఎన్ఎం స్పేస్ పవన్ అండ్ ఉపేందర్ గారు, శరత్ గారు అండ్ టీమ్. ఎన్ఎం స్పేస్ ఈ ఈవెంట్ ఈ ప్రాతిపదికన అలా ముందుకు పోతుంది. నెక్స్ట్ 16 ఈ కమిటీ మెంబర్స్ ఇది మొత్తం ఇంతమంది ఆర్గనైజ్ చేయడం అద్భుతం అని అనుకుంటున్నాను. ఎక్కడ ఏ డీవియేషన్ లేకుండా ఉండాలని, ఎందుకంటే ఇక్కడి నుంచి మనం అక్కడే జర్నీ చేస్తున్నాం కనుక అందరి సపోర్ట్ ఉండాలి. సో అలా ముందుకు పోదాం. నెక్స్ట్ మీడియా పార్ట్నర్. ఇప్పుడు మనకి మీడియా పార్ట్నర్స్ TV5 కానీ, మూర్తి గారు కానీ, బిగ్ టీవీ గారు కానీ, విజయ్ గారు కానీ, మహా న్యూస్ వంశీ గారు కానీ, జీ తెలుగు భరత్ గారు కానీ, మెగా9 అభినవ్ గారు కానీ, సుమన్ టీవీ రోషన్ గారు కానీ, సుమన్ గారు కానీ, ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు అభినవ్ గారు కానీ, ఐ నెవర్ ఫర్గెట్ యువర్ సపోర్ట్. ఐ విల్ బి దేర్ ఫర్ ఎవర్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ స్పాన్సర్స్ ఇప్పుడే ఇది కంప్లీట్ చేయలేము, దీనికి ఇంకా ఉంది. అక్కడ వైజాగ్లో అద్భుతంగా మేము డిజైన్ చేస్తున్నాం స్పాన్సర్స్కి, ప్లేయర్స్కి, అన్నింటికి. సో అక్కడ మిగతావన్నీ చూపిస్తాం. ఇది మీరు స్క్రీన్ పైన చూసేది టెంపరీ మాత్రమే, అంటే ఇక్కడ వరకే మాత్రం. అక్కడ మేము చాలా బాగా చేయబోతున్నాం అని మన కమిటీ మెంబర్స్ చెప్తున్నారు, అక్కడ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ సర్. ఈ అంటే ఈవెంట్కి కశ్మీ గారు రావడం సెంట్రల్ అట్రాక్షన్ అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆల్సో. ఇప్పుడు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకించి పర్టికులర్గా శ్రీకాంత్ గారికి, పవన్కి, అందరికీ, రఘు, ఈవెన్ కిషోర్, ఈ వాల్వాస్ బస్సెస్ అరేంజ్ చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అట్ దేర్. ఇప్పుడు మనకి ముఖ్య అతిథి లాంటి వ్యక్తి, నా గొప్ప స్నేహితుడని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం, నాన్ కాంట్రవర్సల్, ఎటువంటి కాంట్రవర్సీకి తావివ్వకుండా తన జీవితాన్ని కంటిన్యూ చేసినటువంటి వ్యక్తి మిస్టర్ శ్రీకాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.